బ్రిటన్తో భారత్ కీలక ఒప్పందం చేసుకుంది. రెండు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం లాంఛనప్రాయంగా కుదిరింది. దీంతో ఇరు దేశాల ఉత్పత్తులకు పరస్పర మార్కెట్ ప్రవేశం అనేది సులభతరం కాబోతోంది. బ్రిటన్ మార్కెట్లలో డ్యూటీ ఫ్రీ లభించబోతోంది. అలాగే బ్రిటన్ నుంచి దిగుమతి అయ్యేటువంటి మద్యం, కార్లు, కాస్మెటిక్స్ పై టారిఫ్లను భారీగా తగ్గించనుంది భారత్. దీంతో ఆయా వస్తువుల రేట్లు భారీగా తగ్గనున్నాయి. ఎఫ్టీఏతో రెండు దేశాల మధ్య $34 బిలియన్ వాణిజ్యం జరుగుతుందని అంచనా. ఇరు దేశాల్లోనూ పలు రంగాల్లో వేల కొద్దీ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మూడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ భారత ఎగుమతిదారులకు ఎన్నో రకాల రాయితీలను కల్పించే ఒప్పందాన్ని ఆమోదించింది. భారత ప్రధాని మోడీ, యూకే పీఎం స్మార్టర్ సమక్షంలో రెండు దేశాల మంత్రులు ఎఫ్టీఏపై సైన్ చేశారు. ఈ ఎఫ్టీఏకు అధికారికంగా సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సెటాగా నామకరణం చేశారు. ఇక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ తో రెండు దేశాలకు భారీగా ప్రయోజనం చేకూరనుంది. బ్రిటన్ నుంచి భారత్ దిగుమతి చేసుకునేటువంటి వస్తువులపై సగటు టారిఫ్ ను 15% నుంచి 3% తగ్గించారు. యూకే ఉత్పత్తి చేసే మద్యం దిగుమతులు, స్కాచ్, విస్కీ, జిన్ పై సుంకాన్ని 150% నుంచి 75% తగ్గించారు. దాంతో భారత్ లో ఇంపోర్టెడ్ మద్యం ధరలు భారీగా తగ్గనున్నాయి. వీటితో పాటు కాస్మెటిక్స్, ఇంపోర్టెడ్ కార్లు, మెడికల్ పరికరాల ధరలు కిందికి దిగనున్నాయి. భారత్, బ్రిటన్ల మధ్య కొత్త అధ్యాయం మొదలైందన్నారు ప్రధాని. ఈ ఒప్పందంతో భారత ఎగుమతులకు అతిపెద్ద ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు దేశాలు విజన్ 2035 కోసం పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఉన్నది విస్తరణవాద యుగం కాదని అభివృద్ధివాద యుగమన్నారు మోడీ. ఈయూ నుంచి బయటకు వచ్చిన తర్వాత బ్రిటన్ కుదుర్చుకున్న ఆర్థికంగా అతిపెద్ద, అత్యంత కీలక వాణిజ్య ఒప్పందంగా ఎఫ్టీఏను స్మార్టర్ పేర్కొన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 కల్లా రెట్టింపు చేసుకోవాలని ఢిల్లీ, లండన్ తాజాగా తీర్మానించుకున్నాయి. రక్షణ రంగంలో పలు కీలక ఉత్పత్తులను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు, కలిసి తయారు చేసేందుకు భారత్, బ్రిటన్ ప్రత్యేక రోడ్ మ్యాప్ ను ఖరారు చేసుకున్నాయి. ఇప్పటికే ఉన్నటువంటి సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి రాబోయే దశాబ్ద కాలంలో కొత్త ఊపునిచ్చేలా సాంకేతికత, శుద్ధ ఇంధనం, మైగ్రేషన్ రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు విజన్ 2035 ను ఆవిష్కరించాయి. संबंधों में एक ऐतिहासिक दिवस है। मुझे प्रसन्नता है कि कई वर्षों की मेहनत के बाद आज दोनों देशों के बीच कॉम्प्रिहेंसिव इकोनॉमिक एंड ट्रेड एग्रीमेंट संपन्न हुआ है। भारतीय स्किल टैलेंट मिलेगा। इन समझौतों से दोनों देशों में निवेश बढ़ेगा और रोजगार के नए अवसर बनेंगे। इतना ही नहीं, दो लोकतांत्रिक देशों और विश्व की दो बड़ी इकोनॉमीज के बीच हुए ये समझौते वैश्विक स्थिरता और समृद्धि को भी बल देंगे। हमारी कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप को नई गति और ऊर्जा देने के लिए विजन 2035 जारी किया जा रहा है। यह टेक्नोलॉजी, डिफेंस, क्लाइमेट, एजुकेशन और पीपल टू पीपल कनेक्ट के क्षेत्रों में एक मजबूत, भरोसेमंद और महत्वाकांक्षी साझेदारी का रोड मैप बनेगा। आज